ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిందన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం 7 నెలల్లోనే ప్రాజెక్టులను నిర్మించిందా అని ప్రశ్నించారు. సీతారామ ప్రాజెక్టుకు మొదలుపెట్టిందే కేసీఆర్ అయితే రిబ్బన్ కట్ చేసేది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. బీఆర్ఎస్ క్రెడిట్ను కాంగ్రెస్ కొట్టేయాలని చూస్తుందని విమర్శించారు. ఆల్రెడీ నైతికంగా మేము గెలిచినట్టే. మేము ఇచ్చిన ఉద్యోగాలు మీ ఉద్యోగాలుగా చెప్పుకుంటారు. మా హయాంలో 90% పూర్తయిన సీతారామ కట్కొత్తి మేమే చేసినామని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. మా ప్రభుత్వంలో నిర్మించిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కత్తిరించి మేమే కట్టినట్టు ఫోజులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రభుత్వంలో ఆర్డర్లు ఇచ్చి తయారైన బస్సులకు జెండాలు ఊపుతూ మేమే చేసినామని చెప్పే ప్రయత్నం చేస్తూ మీరు ఇంతకు మించి ఏం చేసినారు? ఒక్క మంచి అడుగు పడ్డదా? సీతారామ నిర్మాణం కోసం మేము కృషి చేస్తుంటే ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టుల్లో కేసులు వేసిండ్రు. ఇది నేను చెప్తున్నదే కాదు, ఇక స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ రోజు ఏం చెప్పారో ఖమ్మం జిల్లా మంత్రి గారు మీరే వినండి ఒకసారి. నాకు ఈ జిల్లాని సంపూర్ణంగా మిగిలిపోయినటువంటి బృహత్తర కార్యక్రమాలు పూర్తి చేసే అవకాశం మళ్ళీ కేసీఆర్ గారు నాకు ఇచ్చారు. అందుకనే ఈ జిల్లాలో మిగిలిపోయినటువంటి సాగునీటి పథకం, నేను కలలుగన్నటువంటి పథకం, ఈనాడు ముఖ్యమంత్రి గారి చేతులకు మీదుగా శంకుస్థాపన చేసినటువంటి ఈ జిల్లా జీవనాడి, ఈ జిల్లా ప్రజల చిరకాల వాంఛ గోదావరి జలాల్ని ఈ జిల్లా రైతాంగానికి ఇవ్వాలని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మొదలుపెట్టినటువంటి దుమ్మగూడాన్ని వాళ్ళ స్వార్థం కోసం, స్వలాభం కోసం, సొంతం కోసం, కమిషన్ల కోసం దాన్ని చిందరవందర చేసి ఒక్క చుక్క నీళ్లు ఇవ్వకుండా 2000 కోట్లు దగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పాలకులు ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి, కేసీఆర్ గురించి ఒక్క మాట మాట్లాడే నైతిక హక్కు లేదు అని చెప్పి ఆ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. వారి పక్కనే నిలబడి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు వారికి